టాపిక్ టుడేకి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అటు ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తూనే పార్టీని ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం చేస్తున్నాడో నిజంగా అతను ఒక రాజకీయ నాయకుడిగా అభినందించి తీరాల్సింది. గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం చాలా తేలిగ్గా ఉండేది, చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ యొక్క మోసధోరణి, బద్ధమైనటువంటి విధానాలను వాళ్ళు అనుసరించేవాళ్ళు. వాళ్ళని ఇతనుకున్నటువంటి సినిమా వాళ్ళ పరిచయంతో కానివ్వండి, ఇతనుకున్నటువంటి అదనపు టెక్నాలజీతో కానివ్వండి, అతి తేలిగ్గా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేవాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఆటలు సాగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును మించినటువంటి స్ట్రాటజీ, చంద్రబాబుని మించినటువంటి నూతన పోకడలు పోతూ ఆ యొక్క వైఎస్ఆర్సీపీని వాళ్ళు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళందరికీ అందనంత ఎత్తులో అసలు కనీసం పోటీ ఇవ్వలేని స్థాయికి వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకువెళ్ళాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా సిద్ధం అంటూ పోస్టర్స్ రాష్ట్రం అంతా వెలిసాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రం వేసి సిద్ధం అని వేశారు. ఇదేంట్రా రాబోతున్న సినిమానా, లేకపోతే ఏంటిది, దేనికోసం ఏంటి అనేది అర్థం కాకుండా చర్చ జరిగేటట్టు చేయగలిగాడు. రాష్ట్రం అంతా చర్చ జరిగింది. సిద్ధం ఎక్కడ చూసినా పబ్లిక్ ఏ కోడలిలో ఎక్కువ మంది పబ్లిక్ చూస్తారో అలాంటి ప్రతి కోడలిలో సిద్ధం అంటూ పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లు ముందు అర్థం కాలేదు జనానికి. కానీ ఆ 4 సిద్ధం సభలు రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో సిద్ధం సభలు పెట్టాడు. ఆ సభలు విజయవంతం అయిన తర్వాత అర్థమైంది ఆ సిద్ధం యొక్క పరమార్థం ఏంటో. దాని తర్వాత సిద్ధం సభల తర్వాత సహజంగానే ఎన్నికలు వచ్చేస్తాయని, ఎందుకంటే గత ఎన్నికలు మనకి ఏప్రిల్ 11వ తేదీన జరిగినాయి. 2019 ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగినాయి. ఇప్పుడు షెడ్యూల్ లేట్ అయిన క్రమంగా చూసుకున్నా కానీ ఏప్రిల్ 19న జరిగిపోవాలి. ఆ విధంగా జరిగిపోతాయి అనేటటువంటి అంచనాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ సిద్ధం చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తన వదిన గారు అయినటువంటి భువనేశ్వర్ గారిని కలుపుకొని తొలి విడత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగకుండా దానిని 4వ విడతకు మార్చగలిగాడు. అంటే 32 రోజుల పాటు గత 2019 కన్నా ఒక 32 రోజుల పాటు వాయిదా వేయగలిగాడు. కానీ వేసిన దాంట్లో అడ్వాంటేజ్ వాళ్ళకు వస్తుందని అనుకుంటే ఆ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి రానివ్వలేదు. ఏం చేశాడు? 27వ తారీఖు నుంచి, మార్చి 27 నుంచి నిన్న ఏప్రిల్ 25న పులివెందులలో నామినేషన్ వేసేంత వరకు కూడా మేమంతా సిద్ధం అంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. సిద్ధం కార్యక్రమాన్ని మించి మేమంతా సిద్ధం అనేటటువంటి ప్రోగ్రాంలో ప్రజలు మమేకమైపోయారు. ఈ మేమంతా సిద్ధంలో ప్రధానంగా ఒక 16 పెద్ద బహిరంగ సభలు పెట్టడమే కాకుండా సభకి మధ్య దూరాన్ని బస్సులో ప్రయాణం చేస్తూ మరి దారి వెంట ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఒక ఊపు తీసుకొచ్చాడు. ఆ ఊపు ఏ స్థాయిలో ఉన్నదంటే ఊగిసలాడే వాళ్ళంతా కూడా, ఓసర వెల్లులన్నీ కూడా ఊపంతా వైసీపీ వైపు ఉంది అని చెప్పేసి వైసీపీ అభ్యర్థులు నామినేషన్ సమయానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి మేమంతా సిద్ధమంటూ జగన్ వైపునే, అంటే వైఎస్ఆర్సీపీ వైపునే సిద్ధమయ్యే విధంగా చేసింది మేమంతా సిద్ధం యాత్ర. మరి అయిపోయింది.
నిన్న పులివెందుల్లో నామినేషన్ వేశాడు. ఆ నామినేషన్ సందర్భంగా కూడా తాను అవినాష్ రెడ్డికి ఎందుకు సీట్ ఇచ్చానో చెప్పాడు. మరి తన బంధువులు చాలా తెలివిగా బంధువులు అన్నాడు, కనీసం సోదరీమణులు చెల్లెళ్ళు అనే మాటను కూడా ప్రస్తావించలేదు. తన బంధువులు ఏ విధంగా ఎదుటి వాళ్ళతో చేతులు కలిపారో, వాళ్ళ చేతుల్లో పావులుగా మారారో చాలా చక్కగా అర్థమయ్యేలాగా ప్రజలకు వివరించాడు. వివరించడమే కాకుండా ఇప్పుడు మరలా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఆ కార్యక్రమం ఏంటంటే, ఏదైతే ఒక 55 నియోజకవర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టచ్ చేయాలి. 55 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ చేయబోతా ఉంది. అంటే 55 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ కూటమి గట్టి పోటీనిస్తా ఉంది. అదేవిధంగా 120 నియోజకవర్గాలు సిద్ధం యాత్ర కానీ, మేమంతా సిద్ధం యాత్ర కానీ కవర్ చేయటం జరిగింది. అలా కవర్ చేయలేని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా అక్కడ అవసరం అనుకున్నటువంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని మరలా షెడ్యూల్ రిలీజ్ చేశారండి. 55 నియోజకవర్గాలకు గాను ముందుగా 12 నియోజకవర్గాల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆ 12 నియోజకవర్గాలు అంటే నిన్న నామినేషన్ వేశాడు. 26, 27 ఇవాళ రేపు మాత్రమే విశ్రాంతి. మళ్ళీ 28 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అండి. షెడ్యూల్ తాడిపత్రిలో ఈసారి జేసీ సోదరులు గట్టిపట్టు పట్టారు. మరి వాళ్ళని ఢీకొనాలంటే, అక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించాలంటే తాడిపత్రి ఒకసారి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వెంకటగిరి మరి ఆనం రామనారాయణ రెడ్డి అతన్ని విభేదించి వెళ్ళాడు కాబట్టి అక్కడ తన సత్తా ఏంటో చూయించదలుచుకున్నాడు. అదేవిధంగా కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, రెడ్డి గారిని కాదని మరి అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చినందువల్ల ఆ నియోజకవర్గానికి కూడా మళ్ళీ ఒకసారి టచ్ చేయదలుచుకున్నాడు 28వ తేదీన. అదేవిధంగా 29వ తేదీన చోడవరం, విశాఖ జిల్లా చోడవరం, ఆ తర్వాత పి గన్నవరంలో కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉన్నదనే వార్తలు వచ్చినాయి. అదేవిధంగా పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఏకఛత్రాధిపత్యం దాదాపుగా 5 దఫాలుగా కొనసాగింది. మరి అలాంటిది మొన్న కొద్ది తేడాతో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవటం జరిగింది. దాన్ని సుస్థిరం చేసుకోవటం కోసం, దానిని నిలబెట్టుకోవటం కోసం మరి అక్కడ కొత్తగా అంబటి మురళీకృష్ణ, అక్కడ స్థానికుడైనప్పటికీ, మామిళ్లపల్లికి చెందినవాడైనప్పటికీ కూడా కొత్తగా అతన్ని తీసుకొచ్చారు కాబట్టి అతనికి మద్దతుగా మరి పొన్నూరుని కూడా నిర్ణయించుకోవటం జరిగింది. ఇక 30వ తేదీన 29 ఎస్సీ నియోజకవర్గాలుంటే 29 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక కొండేపి మినహా మిగిలిన 28 ఎస్సీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది 2019 ఎన్నికల్లో. కొండేపిలో మాత్రం బాల వీరాంజనేయులు టీడీపీ ఆ స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆ కొండేపిని ఈసారి ఎలాగైనా సరే సాధించాలని చెప్పేసి ఆ కొండేపిని పెట్టుకున్నారు. అదేవిధంగా మైదుకూరులో రఘురామరెడ్డి గారు కడప జిల్లాలో గెలిచినటువంటి స్థానాల్లో తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి స్థానం గత ఎన్నికల్లో. అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ చేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి పోటీ ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మనం పోటీ చేయాల్సి, మనం దాన్ని ఒకసారి టచ్ చేయవలసిందని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పీలేరులో స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడైనటువంటి కిషోర్ కుమార్ రెడ్డి కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. అక్కడ సర్వశక్తులు వడ్డుతా ఉన్నాడు. అతనికి గతంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి చరిత్ర ఉంది కాబట్టి అక్కడ గట్టి పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలి.
మరొకసారి అక్కడ ప్రచారం చేయాలి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మే 1వ తేదీన మే 1వ తేదీకి సంబంధించి బొబ్బిలి నియోజకవర్గాన్ని, అదేవిధంగా పాయకరావుపేట వంగలపూడి అనిత, ఆవిడ ఒంటికాల మీద లేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేయటంలో, మరి దుర్భాషలాడటంలో ముందుంటుంది. ఆవిడ ఆ స్థానంలోనూ, అదేవిధంగా ఏలూరులో కూడా ఆళ్ల నాని పరిస్థితి చాలా బాగుంది. కానీ ఆళ్ల నాని లాంటి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, తనకు ముఖ్య సహచరుడైనటువంటి ఆళ్ల నాని మరింత మెజారిటీతో గెలవాలనేటటువంటి సంకల్పంతో అక్కడ కూడా నిర్ణయించుకున్నారు. మళ్ళీ కొత్త షెడ్యూల్ ని ఒక రోజో లేకపోతే 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ షెడ్యూల్ ని నిర్ణయిస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రశ్నే లేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆశించిందో, మేం సంక్షేమాలు ఇచ్చాం, మేము గెలుస్తాంలే అన్నట్టుగా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉదాసీనంగా ఉంటారు అనుకుంటే, తన సిద్ధం సభల ద్వారా గాని, మేమంతా సిద్ధం సభల ద్వారా గాని ఎలాంటి కార్యకర్తల్లో కూడా ఊగిసలాట అనేది లేకుండా అందరూ కూడా ఊరంతా మన వైపే అన్నట్టుగా, జనమంతా జగన్ వైపే అనే విధంగా చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాధించేటటువంటి ఘన విజయానికి సూచిక అని చెప్పక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నమస్తే.